వందనములు చెల్లించుకుంటున్నాము. మహాగణుడ మహోన్నతుడ బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు.
ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన 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 నా యేసునికే ఆరాధన 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 నా తండ్రినికే ఆరాధన 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 నా యేసునికే ఆరాధన మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచావు మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచావు రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు లేనే లేదయా వేరే ఆధారం నా సుంగమా నా కేడమా లేనే లేదయా వేరే ఆధారం నా సుంగమా నా కేడమా ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన 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 నా యేసునికే ఆరాధన 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 నా తండ్రినికే ఆరాధన 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 నా యేసునికే ఆరాధన వేటగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు వేటగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు లేనే లేదయా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయా వేరే ఆధారం నా శృంగమా నా కేడమా ఆరాధన ఆరాధన నా తండ్రినికే ఆరాధన 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 నా యేసునికే ఆరాధన నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతేలా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతేలా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా
కష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, కట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా. నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. హల్లెలూయా. నీ దేవుని పట్టణము పాడాలని లేదా, దేవదూతల గీతము చూడాలని లేదా. నీ దేవుని పట్టణము పాడాలని లేదా, దేవదూతల గీతము నడవాలని లేదా. బంగారు వీధులు కొలవాలని లేదా, యేసుని పాదాలు ఏ కన్నులు చూడనిది, ఏ భాషకు అందనిది, వివరించగలేనిది ఆ దేవుని రాజ్యము. ఏ కన్ను చూడనిది, ఏ భాషకు అందనిది, వివరించగలేనిది ఆ దేవుని రాజ్యము. చూడాలని లేదా, నీ దేవుని పట్టణము పాడాలని లేదా, దేవదూతల గీతము.
పరిశుద్ధ నగరములో ఆనందముండునంట. అందాల ఆ ఊరిలో ఆకలి ఉండదట. ఏ కన్ను చూడనిది, ఏ భాషకు అందనిది, వివరించగలేనిది ఆ దేవుని రాజ్యము. ఏ కన్ను చూడనిది, ఏ భాషకు అందనిది, వివరించగలేనిది ఆ దేవుని రాజ్యము. చూడాలని లేదా నీ దేవుని పట్టణము, పాడాలని లేదా దేవదూతల గీతము. ఉండదులే, కాలం తెలియదులే, శోధనలుండవులే, వ్యాధులు కానవులే. కరువు ఉండదులే, కాలం తెలియదులే, శోధనలుండవులే, వ్యాధులు కానవులే. యేసుని రక్తములో కడుగబడిన వారే, దేవుని గ్రంథములో వ్రాయబడిన వారే. ఆ పట్టణమందు నివాసం ముందురట, యుగ యుగముల వరకు రాజ్యం చేయురట. చూడాలని లేదా నీ దేవుని పట్టణము, పాడాలని లేదా దేవదూతల గీతము. హల్లెలూయా. సర్వశక్తుని నీడనా విశ్రమించు వారు, మహోన్నతుని చాటునా నివసించు వారు. సర్వశక్తుని నీడనా విశ్రమించు వారు. ఆయనే నా ఆశ్రయము, నా కోటయు, నా దేవుడు. ఆయనే నా ఆశ్రయము, నా కోటయు, నా దేవుడు. మహోన్నతుని చాటునా నివసించు వారు. సర్వశక్తుని నీడనా విశ్రమించు వారు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన తన రెక్కల క్రింద ఆశ్రయమునిచ్చును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన తన రెక్కల క్రింద ఆశ్రయమునిచ్చును. ఆయనే
10,000 మంది కూలినా గాని నీకు ప్రక్కన 1000 మంది పడిన గాని నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా గాని కీడు నీ యొద్దకు ఎన్నడు రానియడు. కీడు నీ యొద్దకు ఎన్నడు రానియడు. కృతజ్ఞతలర్పించుడి మనసారా రాజుకు. హల్లెలూయా. కృతజ్ఞతలర్పించుడి మనసారా మహారాజుకు. మహోన్నతుని చాటున నివసించు వారు సర్వశక్తుని నీడన విశ్రమించు వారు. ఆయనే నా ఆశ్రయము, నా కోటయు, నా దేవుడు. ఆయనే నా ఆశ్రయము, నా కోటయు, నా దేవుడు. మహోన్నతుని చాటున నివసించు వారు సర్వశక్తుని నీడన వివసించు వారు. హల్లెలూయా. మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను దేవనాయన. ఇప్పటి వరకు నాయన మీరు మమ్మల్ని కాచి కాపాడి క్షేమాన్ని ఇచ్చిన ఆయన రక్షణ సన్నిధికి నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాస్తులు స్తోత్రాలు చెల్లించుకున్నాను. ఇప్పటి వరకు నాయన పాటల ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నందుకు నీకు బ్రతికియున్నానంటే కృపయే, కృపయే, కృపయే. నేనేమయ్యున్నానో నీ కృపయే, కృపయే, కృపయే. నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. బంగారు మాట బైబుల్లో మాట, యేసు మాట, భలే భలే మాట. బంగారు మాట బైబుల్లో మాట, యేసు మాట. నీ జీవితాన నా జీవితాన మారని మాట, యేసు మాట. నీ జీవితాన నా జీవితాన మారని మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట బైబిల్లో మాట, యేసు మాట. దేవుని స్తోత్రం. తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. మీ అందరికీ ప్రభునామమున శుభములను వందనములను తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారా? హాయ్. ఈ ఫ్యాన్ తీసేయ్యా. మీ దగ్గరికి ఎప్పుడు వచ్చాను నేను? ఇంతకు మునుపు ఏ మాసం వచ్చాను? మార్చిలోనా, ఫిబ్రవరిలోనా, ఏప్రిల్లోనా? ఏప్రిల్ వచ్చాను. ఏప్రిల్ అమ్మా? అరే, నేను చాలా దినాలైంది అనుకుంటున్నాను. ఏప్రిల్లో కలుసుకున్నాము. దేవుడు మరలా మే మాసంలో అవకాశం ఇచ్చాడు. చాలా సంతోషం. పోయినసారి వచ్చినప్పుడు ఏ అంశము చెప్పాను గుర్తుందా?
ఒకే మాట తీసుకొని మాట్లాడే అలవాటు నాకు. ఎప్పుడు ఆ మాట మర్చిపోకూడదు. ఒక్కటే మాట తీసుకుంటాను. యేసు అది విన్న తరువాత ఆయన అక్కడనే ఇంకనూ 2 దినములు ఉండెను. గుర్తొచ్చిందా? ఆ విషయం విన్న తర్వాత ఆయన అక్కడనే ఇంకనూ 2 దినములు ఉండెను. లాజరు బాగలేడని చెప్పిన తర్వాత వెంటనే రాకుండా అక్కడే 2 దినాలు ఉన్నాడు. అది ఆ ఒక్క మాటతో దాదాపు గంట సేపు మీతో మాట్లాడాను. చాలా సంతోషం. రైట్. ఈరోజు కూడా ఒకటే మాట, 4 ఉదాహరణలు. 7:50 నిమిషాలు 7:45 మీ టైము. ఎంతసేపు చెప్పమంటారు? ఎవరేం చెప్పడం లేదు. ఏమా? సరే, ఆసక్తి ఉందా లేదా అనేది మీరు చెప్పకుండానే మీ మొహం చెప్పేస్తుంది నాకు. అప్పుడు ఆపేస్తాను. బోర్ కొడుతుంది అనేది కనపడుతుంది ఫేస్లో. ఇంకా వినాలనేది కూడా మొహంలో కనపడుతుంది. ఎప్పుడైతే తేడా కనపడుతుందో అప్పుడు ఆపేస్తాను. ఓకే, రైట్. సరే, ఒక మాట చదువుతాను. చదివిన తర్వాత ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనము. నేను చదువుతాను, చూడండి. కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా దేవా, గొప్ప తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఊహించని రీతిగా నీ కృపాసనము చేరడానికి, నీ ప్రియబిడ్డలతో కలవడానికి, నీ వాక్యాన్ని పంచుకోవడానికి దీనుడనైనటువంటి నాకు ఈ తరుణం ప్రసాదించిన మీ ప్రేమను బట్టి వందనాలు ప్రభువా. ఏ పాటి వాడనయ్యా, ఎంతటి వాడను ప్రభువా. నీ కొరకు వాడబడుటకు సహాయం చేయనాయన. నీ జీవవాక్కులను వినిపింపచేయండి అయ్యా ప్రభువా. నీ మాటలో జీవముంది, బలముంది, శక్తి ఉంది. హృదయాలను ఆకర్షించగలిగిన, హృదయాలను మార్చగలిగినటువంటి సామర్థ్యం ఉందయ్యా. మాట్లాడయ్యా, బోధించు నాయన, వినిపింపచేయి తండ్రి. యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ బిడ్డలందరినీ ప్రభువా నీ పాదముల చెంత సమర్పించుకుంటూ, నన్ను మీ కొరకు అప్పగించుకుంటూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. రైట్. 4 ఉదాహరణలు చెప్తాను. సమయాన్ని బట్టి, మీ ఓపికను బట్టి మరికొన్ని చెప్తాను. చిన్న విషయాల్లోనే ఇది ఎక్కడిదో యేసయ్య చెప్పిందే. ఇది ఎవరో చెప్తే తేడా ఉంటుంది, కానీ యేసయ్య మాట్లాడితే ఎంతో బాగుంటుంది. ఎందుకంటే వ్యర్థమైనటువంటి మాట యేసయ్య మాట్లాడు. ఒక అక్షరం కూడా తప్పు మాట్లాడు యేసయ్య. నా ప్రియమైనటువంటి వారులారా, ఒకసారి ఏమైందంటే, ఒక ఊరిలో ఉన్నాడు యేసయ్య. ఎక్కడ ఉన్నా సరే యేసయ్య చుట్టూ జనమే జనము, తండోపతండాలు. ఏ ఇంట్లో కూర్చున్నా, ఏ వీధిలో ఉన్నా, ఏ మార్గంలో పోతున్నా చుట్టూ జనమే జనము. ఒకసారి ఒక ఇంట్లో ఉన్నాడు. యూదుల ఇల్లు చాలా పెద్దగా ఉంటాయి. మనలాగా చిన్న చిన్నవి కాదు, చాలా పెద్దగా ఉంటాయి. ఒక 100 మంది కూర్చోవచ్చు ఒక ఇంట్లో, అంత పెద్దగా ఉంటాయంట. యేసయ్య అక్కడికి వెళ్ళాడు, మాట్లాడుతున్నాడు, వాక్యం చెప్తున్నాడు. అనేకులు వింటున్నారు. శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు, సాధారణ వ్యక్తులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అక్కడ నిండా ఉన్నారు. సరే, ఆ ఊరిలో ఒక వ్యక్తి పక్షవాతంతో ఉన్నాడు. జాగ్రత్తగా వినండి, మధ్య మధ్యలో ప్రశ్న కూడా వేస్తుంటాను, సమాధానం చెప్పాలి. ఆ ఊరిలో ఒక వ్యక్తికి పక్షవాతం వచ్చింది. అతనికి
మరి అనుకూలమైనటువంటి వారు, బంధువులు, ప్రేమికులైనటువంటి వారు ఏం చేశారంటే, యేసు వచ్చాడు మన గ్రామానికి, యేసు వచ్చాడు మన ఊరికి, పలానా వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, ఆయన వాక్యం చెప్తున్నాడు అని చెప్పేసి ఈ అతని రోగగ్రస్తుడైనటువంటి వ్యక్తిని ఒక మంచం మీద ఉంటే ఆ మంచం ఎత్తుకొని పోయారు. ఏంటయ్యా అతనికి ఉన్నటువంటి రోగం అంటే పక్షవాతం. ఏం చెప్పు? పక్షవాతం అంటే ఒకవైపు, ఒక కాలు చెయ్యి ఒకవైపు అంతా పని చేయదు, సరిగా మాట్లాడలేడు, నిలబడలేడు, నడవలేడు, పరిగెత్తలేడు, ఏముండదు, మాటలు కూడా సరిగా రావు. అది పక్షవాతం వ్యక్తి యొక్క స్వభావం. ఎలాగైనా సరే యేసయ్య వచ్చాడు కదా, తీసుకుపోదాం, బాగు చేయించుకుందాం, యేసయ్య బాగు చేస్తాడు. విని ఉంటారు ఇది ఇంతకు మునుపు ఎప్పుడు. కానీ చిత్రం ఏంటంటే, ఎన్నిసార్లు నేను చదివినా కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను యేసయ్య పాదాల దగ్గర. ఎన్నిసార్లు చెప్పినా ఇదే విషయం ఇంకో చోట చెప్పాను అనుకోండి, అక్కడ చాలా కొత్త విషయాలు యేసయ్య మాట్లాడతాడు. అదేం చిత్రమో నిజంగా. అలాగే నిన్న వేరే చోట మాట్లాడడానికి ఇంగ్లీష్లో మెసేజ్ తయారు రాసుకుంటున్నాను. ఇదే రాసుకుంటుంటే చాలా విషయాలు మాట్లాడాడు యేసయ్య, కొత్త విషయాలు మాట్లాడాడు. నాకు ఆశ్చర్యం వేసింది, ఎంత గొప్పోడివయ్యా, రేపు నేను ఇది ఆకుతోటలో చెప్పాలి, నేను నేర్చుకున్న కొత్తవన్నీ అని మీ కొరకు నేను ఆశపడుతున్నాను. సరే, ఎత్తుకొని వచ్చారమ్మా. ఎత్తుకొని వచ్చిన తర్వాత లోపలికి తీసుకొని పోవాలి అతన్ని, యేసయ్య దగ్గరికి. నిండా కిక్కిరిసి ఉన్నారు. లోపలికి తీసుకొని పోవడం కాదు సందు లేదు, లోపలికి తీసుకొని పోవడానికి కూడా సందు లేదు. వెళ్ళలేరు, పోయి నిలబడలేరు, పోయి నిలబడలేరు. ఏం చేశారో తెలుసా వాళ్ళు? పెద్ద ఇల్లు కదా, చాలా గొప్పగా ఉంటాయి, ఆ మంచముతో సహా ఎత్తుకొని పోయారండి ఇంటి మీదకి. వెళ్ళి అక్కడ పెంకులు తీసి, కప్పు తీసి, సరిగ్గా యేసయ్య ఎక్కడైతే కూర్చున్నాడో లోపల, ఆయన చుట్టూ జనం ఉన్నారు, మధ్యలో కూర్చొని ఆయన వాక్యం చెప్తున్నాడు, సువార్త చెప్తున్నాడు. అక్కడి నుంచి పైనుంచి ఆ మంచము యేసయ్య ముందు దించారండి. కరెక్ట్గా జనమంతా చుట్టున్నారు, మధ్యలో యేసయ్య ఉన్నాడు. మా యేసయ్య ఎదురుగా మంచం దిగింది. చూశాడు ఆయన. చూసేటప్పటికల్లా ముందు మంచం కనపడుతుంది, మనిషి కనపడ్డు కదా. కింది నుంచి చూస్తే మంచం కనపడుతుంది. కిందికి వచ్చిన తర్వాత చూస్తే మంచంలో, పడకలో మనిషి ఉన్నాడు. ఎదురుగా పెట్టారు. ఎందుకు? యేసయ్యని చూపించడానికి తీసుకొచ్చారా? వాళ్ళు చూడడానికి ఇదే వచ్చారా? అతన్ని బాగు చేయించుకోవాలి. అయితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇది 20వ వచనం చూడండి. ఇదిగో జనులు పక్షవాయువు గల వానితో మంచం పట్టిన ఒకనే ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి, ఇది చాలా ముఖ్యమైనది, ఈ మాట చాలా ముఖ్యమైనది. ఎవరి విశ్వాసం చూసి? వారి విశ్వాసం అంటే ఎవరు వాళ్ళు? ఎవరైతే తెచ్చారో వారి విశ్వాసము చూచి. ఎంత విశ్వాసము లేకపోతే పైకి ఎక్కి అక్కడ రంధ్రము చేసి, ఎంత రంధ్రము, బెడ్ లేక మంచము పట్టేంత రంధ్రము చేసి అక్కడి నుంచి దించినారు అంటే ఎంత బలమైన విశ్వాసము యేసు ఎడల లేకపోతే చేస్తారా పని? అవునా కదా? అంత విశ్వాసం ఉంది. అప్పుడు యేసు వారి విశ్వాసము చూచి. ఇది బలమైన విశ్వాసమా, బలహీనమైన విశ్వాసమా? బలమైనటువంటి విశ్వాసం. వారి విశ్వాసము చూచి. ఎందుకు వచ్చారో తెలీదా యేసయ్యకు? వాళ్ళు ఎందుకు వచ్చారో తెలీదా? ఎవరిని తీసుకొచ్చారో తెలీదా? అతనికి ఏ జబ్బు ఉందో యేసయ్యకు తెలీదా? మొత్తము తెలుసు. యేసయ్య సమస్తము ఎరిగినవాడు. ఆయన యేసు అందరినీ ఎరిగినవాడు. బైబిల్లో ఉన్న ఈ మాటలని ఒక్క అక్షరం కూడా తప్పు చెప్పడానికి వీలు లేదు. వారి విశ్వాసము చూసి, అయ్యా మీ విశ్వాసం చాలా గొప్పది, చాలా బాగుంది, నేను చాలా సంతోషిస్తున్నాను అన్నాడా యేసయ్య? అనలేదు. ఎందుకంటే ఆ విశ్వాసం తెలుసు కాబట్టి, అది ఇతరులకు చెప్పక్కర్లేదు. వారి విశ్వాసం ఎంతో ఆయనకు తెలుసు. వారి విశ్వాసం చూసి. ఏ విశ్వాసంతో వచ్చారు? ఎలాగైనా సరే అతన్ని బ్రతికించుకోవాలి, యేసయ్య బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు, మరలా లేస్తాడు, కూర్చుంటాడు, నడుస్తాడు, పక్షవాతం పోతుంది, యేసు బాగు చేస్తాడని చెప్పేసి ఆ విశ్వాసముతో వారు వచ్చారు. ఆ విశ్వాసం యేసయ్యకి తెలుసా? తెలుసు. తెలిసిన తర్వాత ఏమనాలి?
మీరు విశ్వాసాన్ని నేను మెచ్చుకుంటున్నాను, మీ విశ్వాసం చొప్పున ఇతన్ని బాగు చేస్తున్నాను. బాబు లే, కూర్చో, నిలబడు, నడువు, వో, బాగైన పో అనాలి కదా, అనాలి కదా. అన్నాడా? ఏమన్నాడు తెలుసా? కుమారుడా ధైర్యముగా ఉండము, నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి. అందు మీ బైబిల్లో ఉందమ్మా మాట? ఉంది కదా మాట? ఉందా లేదా? అందరి బైబిల్ ఉంటుంది, ఒక్క అక్షరం కూడా తేడా ఉండదు అంతే. కుమారుడా నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి. యేసయ్య ఏంది ఈ మాట మాట్లాడతాడు? తప్పు కదా ఇది? తప్పు మాట్లాడతాడు కదా. అరే బాగు చేయించుకోవడానికి తీసుకొస్తే బాగా అయినా పో అనాలి, బాగు చేయాలి. కానీ నీ పాపాలు క్షమించబడడానికి తెచ్చారా? జబ్బు బాగు చేయించుకోవడానికి తెచ్చారా? ధైర్యం చాలడం లేదు చెప్పడానికి. జబ్బు బాగా చేయించుకోవడానికి తీసుకొని వచ్చారు. మరి జబ్బు బాగైంది పో, చాలా విశ్వాసంతో వచ్చారు కాబట్టి బాగైంది పో అనాలి కదా. అన్నాడా? అనకుండా నీ పాపాలు క్షమించబడ్డాయి అంటాడు. పాపాలు క్షమించబడడానికి తీసుకొచ్చారా? బాగు చేయించుకోవడానికి తెచ్చారా? బాగు చేయించుకోవడానికి తెచ్చారు. ఏంది యేసయ్య ఇట్లా మాట్లాడతాడు? ఏమైనా అర్థం ఉందా? ఏమైనా సంబంధం ఉందా? మాటేనా ఇది? అవునా? యేసయ్య ఎన్నడూ ఒక అక్షరం కూడా తప్పు మాట్లాడు. మనం మాట్లాడతాం తప్పు, మనం పొరపాటు చేస్తాము, మనం పొరపాటు మాట్లాడతాము. యేసయ్య ఎప్పుడు కూడా పొరపాటు ఒక్క మాట కూడా మాట్లాడాడు. నేనేం చేశాను తెలుసా? ఇందులో ఏదో ఉందయ్యా తతంగము, నువ్వు ఎందుకు ఈ మాట అంటావు? నీ మాట నువ్వు అన్నావు అంటే చాలా ఇందులో ఉంటుందయ్యా, నాకు నేర్పించు ప్రభువా, నాకు బోధించు ప్రభువా, నాకు తెలియజేయ ప్రభువా. ఇలాగే చేతులు పెట్టి ఏడుస్తూ ప్రార్థన చేస్తానమ్మా. నేను అలాగే నేర్చుకున్నాను యేసయ్య దగ్గర. ఎన్ని సంవత్సరాల నుంచో తెలుసా? 42 సంవత్సరాలు ప్రభువుని అంగీకరించి బ్యాప్టిజం తీసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేర్చుకుంటూనే ఉన్నాను ప్రభు యేసయ్య దగ్గర. మర్చిపోతానేమో యేసయ్య దగ్గర నేర్చుకున్నాను, మళ్ళీ రాసి పెట్టుకుంటాను. నేను మట్టి బుర్ర మర్చిపోతానని చెప్పేసి రాసి పెట్టుకుంటాను. యేసయ్య ఎప్పుడు తప్పు మాట్లాడు. సరే జాగ్రత్తగా వినండి. విశ్వాసమేమో వారిది, స్వస్థతేమో ఇతనికి కావాలి. విశ్వాసమేమో వారిది, స్వస్థతేమో ఇతనికి కావాలి. అరే ఇది బాగుంది. వారి విశ్వాసం చూసి ఇతని బాగు చేయాలా, ఇది ఎక్కడి? ఆకలినోడికి అన్నం పెట్టాలి కానీ ఆకలి లేనివాడికి అన్నం పెడితే ఏం బాగుంటుందమ్మా? అవునా? ఆకలినోడు అన్నం తినాలి కానీ ఆకలి లేని వాడికి ఎట్లా? విశ్వాసం అయితే వారిది, స్వస్థతేమో ఇతనికి కావాలా. కానీ యేసయ్య ఎటువంటి వాడంటే వీరి విశ్వాసాన్ని బట్టి అతన్ని బాగు చేయాలి. చూసారా ఎంత మంచి దేవుడు ఉన్నాడా లోకంలో? ఈ మధ్య యేసయ్యను ఇష్టం వచ్చినట్టుగా విమర్శిస్తున్నారండి. ఎంత కోపం ఉందంటే నాకు నిజంగా పొడిచిపడేద్దాం అన్నంత కోపంగా ఉంది. ఒక వ్యక్తి ఉన్నాడు, టీవీలో మాట్లాడుతున్నాడు, యూట్యూబ్లో మాట్లాడుతున్నాడు, పేపర్లో వేస్తున్నారు, అక్రమంగా మాట్లాడుతున్నాడు. బైబిల్ అంతా బూటకము, బైబిల్ అంతా మాయ, యేసుప్రభు అంతా ఊహ, అదంతా ఒట్టిది, బైబిల్ అనేది ఒక బూతు పుస్తకము. ఈ విధంగా మాట్లాడుతున్నా భలే కోపం వస్తుంది. ప్రియమైన వాళ్ళ వింటున్నారు, చూస్తున్నారా మీరు? గమనిస్తున్నాను, టీవీలోను తర్వాత పేపర్లోనూ చూస్తున్నాను. అటువంటి భయంకరమైన రోజులు రాబోతున్నాయి క్రైస్తవులకు. జాగ్రత్త సుమా, ధైర్యంగా ఓర్చుకొని భరించాలి. కష్టాలు క్రైస్తవులకు అయినా పర్వాలేదు, ధైర్యంగా ఉండండి నా ప్రియమైన వారలారా. ఇవన్నీ వస్తాయి, తప్పదు. ఆయన రాకడక ముందు సూచనలు, త్వరగా రాబోతున్నాడు, జాగ్రత్త సుమా. ప్రపంచమంతా అల్లకల్లోలం అయిపోతుంది, యేసయ్య రాబోతున్నాడు. సరే అయితే యేసయ్య ఎంత గొప్ప దేవుడు అంటే, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. ఈ మాట ఎందుకన్నాడు? విశ్వాసం వారిది, బాగు చేయాల్సింది ఇతన్ని. కానీ బాగు చేస్తాడు, కానీ ఇతని పాపి కాబట్టే కదా పాపములు ఉండేది. పాపములు ఉన్నాయి కాబట్టే కదా పాపములు క్షమించమని అన్నది. అర్థమవుతుందా? అతని పాపిగా ఉన్నాడు, పాపములు ఉన్నాయి కాబట్టి పాపములను క్షమించాలి ముందు. ఎందుకని క్షమించాలి? సరే వీళ్ళని బాగు చేయాలంటే అతని పాపము లేకుండా ఉండాలి. ఈ విశ్వాసం ఉంది వీళ్ళకు, వారి విశ్వాసాన్ని బట్టి ఇతన్ని బాగు చేయాలి. విశ్వాసం బాగు చేయాలంటే అతనిలో పాపము లేకుండా ఉండాలి. పాపికి ఎప్పుడూ చేయడాయన, పాపి యొక్క ప్రార్థన వినడాయన, పాపి యొక్క మనవి అంగీకరించడాయన, పాపికి జవాబు చెప్పడాయన, పాపి జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యాలు చేయడు. ఎప్పుడు చేస్తాడు? పాపిలో ఉన్నటువంటి పాపము ఒప్పుకొని యేసయ్య దగ్గర
క్షమించబడినప్పుడు అప్పుడు చేస్తాడు. అర్థమవుతుంది కదా? ఒక వ్యక్తి పాపముతో ఉన్నప్పుడు, పాపిగా ఉన్నప్పుడు, పాపపు జీవితం జీవిస్తున్నప్పుడు అతని ఎడల అద్భుతాలు, ఆశ్చర్యాలు చేయడు. ఎప్పుడు చేస్తాడు? ఆ పాపము ఒప్పుకొని, పాపము క్షమించబడి, పాపము కడిగి తుడిచివేయబడ్డప్పుడు అప్పుడు అద్భుతాలు చేస్తాడు. అది మన యేసయ్య యొక్క సిద్ధాంతము, ఆయన ప్రేమ. అందువలన అదైనా ఎందుకు చేయాలనుకుంటున్నాడు? వారికి విశ్వాసం ఉంది, ఆ విశ్వాసంతో వారు తెచ్చారు. ఒకవేళ ఇతన్ని పాపి అని చెప్పేసి బాగు చేయకుండా పంపిస్తే వారి విశ్వాసాన్ని ఆయన లెక్కలోకి తీసుకున్నట్ల, వారి విశ్వాసానికి విలువ ఇచ్చినట్ల, వారి విశ్వాసాన్ని గౌరవించినట్ల. అర్థమవుతుందా? మరి తెచ్చింది వారి విశ్వాసం. ఎందుకు తెచ్చారు? అతన్ని బాగు చేయించుకోవాలని. అతన్ని బాగా కావాలంటే అతనిలో పాపం ఉంది, ఆ పాపం లేకుండా ఉండాలి, తుడిచివేయబడాలి, కడిగివేయబడాలి. ఎప్పుడైతే పాపం కడిగివేయి తుడిచివేయబడుతుందో హృదయం పరిశుద్ధంగా ఉంటుంది. అప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు. అందువలన అతని జీవితంలో అద్భుతం చేయాలి, ఆశ్చర్యం చేయాలంటే, వీరి విశ్వాసానికి విలువ ఇవ్వాలంటే ఆయన ఒక పని చేయాలి. ఏ లోకంలో ఏ దేవుడైనా ఈ పని చేస్తాడా? పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ప్రేమించడు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చదువుకున్న బిడ్డలు ఉన్నారు కదమ్మా. ఆయన పాపిని, హీ లవ్స్ ద సిన్నర్ నాట్ ద సిన్. పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ప్రేమించడు. మరి ఏం చేస్తాడు? పాపిని ప్రేమించి పాపాన్ని క్షమిస్తాడు. దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ జీసస్. అది యేసు యొక్క సిద్ధాంతం కాదు, ప్రేమ, కనికరము, కృప. పాపిని ప్రేమిస్తాడు కానీ పాపిలో ఉన్నటువంటి పాపాన్ని ప్రేమించడు. మరి ప్రేమించింది ఎందుకు? ఏందయ్యా నువ్వు ప్రేమించేది? పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ప్రేమించాడు. మరి ఇంక పాపిని ప్రేమించి ప్రయోజనం ఏంటి? పాపిని ప్రేమిస్తాడు, ఏం చేస్తాడు? పాపాన్ని క్షమిస్తాడు. అది యేసయ్య యొక్క ప్రేమ, కరుణ, దయ, కృప. అందువలన వీరి విశ్వాసానికి గౌరవం విలువ ఇవ్వాలంటే అతన్ని స్వస్థపరచాలంటే అతను పాపి కాబట్టి పాపాన్ని ముందు తీసేయాలి. ఎందుకని? ఈ లోకంలోకి యేసయ్య వచ్చింది చనిపోయిన వాళ్ళని లేపడానికి, పక్షవాళ్ళను బాగు చేయడానికి, జ్వరం వచ్చిన వాళ్ళని బాగు చేయడానికి, గుడ్డి వాళ్ళకు చూపునియడానికి అది వచ్చింది. పాపిని, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకంలోనికి, పూర్తి చేయండి, మనిషి కుమారుడు ఈ లోకంలోనికి వచ్చెను. దేని చేత నశించి? పాపము చేత నశించిన వారిని వెదకి రక్షించడానికి. ఎక్కడున్నాడా పాపి, ఎక్కడున్నా పాపి అని చెప్పి వెతుక్కుంటూ వచ్చి రక్షించింది యేసయ్య ఒక్కడే ఈ లోకంలో. 33 కోట్ల మంది దేవతలు ఉన్నారట. ఒక్కరు చేశారా ఈ పని? ఒక్కరు. సరే, నిజమేనా ఇది? మీరు నిజం చెప్తున్నారు, నమ్మకం లేదు సార్ అంటారేమో. అందరూ పోతున్నారు, ఆయన రోడ్డు మీద పోతున్నాడు, ఎరికో వీధిలో. అటు ఇటు జనమంతా చుట్టున్నారు. ఒక ఆయన పక్కకు వచ్చి నిలబడ్డాడు, ఇంకొక ఆయన. అందరు కూడా యేసయ్యతో సెల్ఫీలు తీసుకుంటున్నారు. యేసయ్య సెల్ఫీకి పోజ్ ఇస్తాడమ్మా? వాళ్ళు తీసుకుంటున్నారు. అఫ్కోర్స్ లేవులేండి, అప్పుడు సెల్ ఫోన్లే లేవు, ఊరికి మాట చెప్తున్నాను. అంటే ఆయన పక్కన నడిస్తే ఎంత సంతోషమో, ఆయన పక్కన పోతే ఎంత గౌరవమో. ఆయన ఈ విధంగా నిండా జనం ఉన్నారు. వాళ్ళతో మాట్లాడాడమ్మా. సరిగ్గా ఎక్కడికి వచ్చాడు? జక్క ఎక్కినటువంటి చెట్టు దగ్గరికి వచ్చాడు. నశించాడు. దేంతో నశించాడు? ధనాశ, డబ్బు సంపాదించాడు. మూట కట్టాడు, మూట ముడియేశాడు, ముడి వేసాడు, మూట మీద కూర్చొని మూటే చూసుకుంటున్నాడు. నశించాడు. దేంతో? ధనాశ చేత. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి అతని దగ్గరికి పోయినాడు కానీ ఎవరింటికన్నా పోయాడా? చూసారా? ఆ విధంగా వచ్చి ప్రేమించి క్షమించి రక్షించిన దేవుడు ఒక్కరున్నారా? నశించిన దాన్ని వెదకి రక్షించడానికి. అందువలన పాపం చేత నశించిన వారిని క్షమించి రక్షించి ప్రేమించడానికి యేసయ్య వచ్చాడు. అందువలన ముందు వాళ్ళ విశ్వాసానికి గౌరవం ఇచ్చి, వాళ్ళ విశ్వాసానికి విలువ ఇచ్చి, వాళ్ళ విశ్వాసాన్ని కాపాడి వారు కోరుకున్నది చెయ్యాలంటే ఇక్కడ పాపముతో ఉన్నటువంటి వాటిని క్షమించాలి. కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపము క్షమించబడి ఉన్నది. చూసారా యేసయ్య ఏమన్నాడు? ఈ ఉదంతము మత్తయి సువార్తలో రాయబడింది, మార్క్స్ సువార్తలో రాయబడింది, లూకా సువార్తలో రాయబడింది. 3 సువార్తలలో ఉంది ఇది. ఈ 3 సువార్తలు ఉన్నదాన్ని పేజీ లైను అక్షరం చదివాను, వదిలిపెట్టాను. ప్రియమైనటువంటి వారలారా,
కాబట్టి ఇప్పుడు వాళ్ళ విశ్వాసానికి విలువ ఇచ్చి వాళ్ళ కోరికను మన్నించాలంటే ఇతన్ని స్వస్థపరచాలంటే పాపంతో ఉన్నాడు కాబట్టి ముందు క్షమించాలి. అయితే పాపం అయ్యా నేను క్షమించు అని అడగగలడా? అడగలేడు. ఎందుకని? పక్షవాతంతో ఉన్నాడు. కూర్చోలేడు, నిలబడలేడు, నోరు కదపలేడు, చక్కగా మాట్లాడలేడు. యేసయ్యే అవకాశం తీసుకున్నాడు. కుమారుడా ధైర్యంగా ఉండయ్యా, ఎందుకంటే నిన్ను బాగు చేయించుకోవడానికి వీళ్ళ విశ్వాసాన్ని చూచాను, నీ పాపాలు క్షమిస్తున్నాను అన్న తరువాత అక్కడ ఉన్న వాళ్ళంతా సనిగారు, గొనిగారు, ఇతను ఎవరు పాపాలు క్షమించడానికి అని. జవాబు చెప్తాడు, నోరు మోపిస్తాడు యేసయ్య. జవాబు చెప్తాడు, నోరు మూపిస్తాడు. అయిన తర్వాత ఏమంటే, తర్వాత కుమారుడా లేచి నీ పడకెత్తుకొని నీ మంచం ఎత్తుకొని వెళ్ళిపో. ఆ మాటలో శక్తి ఉంది, బలం ఉంది, నిరీక్షణ ఉంది. విన్నాడు, లేచాడు, చూసుకున్నాడు, కూర్చోగలుగుతున్నానే, లేచాడు, నిలబడగలుగుతున్నాను, మంచం తీసుకున్నాడు, దగ్గర పెట్టుకున్నాడు, పోతా ఉన్నాడు. అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నా ప్రియమైన వారలారా, మనలో పొరపాటు, మనలో పాపము ఉన్నంతకాలము దేవుడు మన ప్రార్థన ఆలకించడు. అవి క్షమించబడినప్పుడు, తీసివేయబడినప్పుడు, కడిగివేయబడినప్పుడు, తుడిచివేయబడినప్పుడే ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు, మన ప్రార్థనకు జవాబు వస్తుంది. నేను నేర్చుకున్నానండి యేసయ్య దగ్గర. మరి అయ్యా పొరపాటు చేశాను ప్రభువా నన్ను క్షమించని నేను కన్నీళ్లతో అడిగినప్పుడు జవాబు ఇచ్చాడండి యేసయ్య. కానీ ఇంకా 2 సమస్యలు ఉన్నాయి. నాకు ప్రార్థన చేస్తున్నాను, జవాబు రావడం లేదు. అంటే ఎవరి లోపం ఉంది, యేసయ్యలోనా నాలోనా? నేనే చెప్తున్నాను, ఎవరి సంగతి చెప్పడం లేదు, నా సంగతి చెప్తున్నాను. ఎవరిలో లోపం ఉంది, యేసయ్యలోనా నాలోనా? చెప్పండి, ఏమనుకోను. నాలోనే ఉంటుంది తప్పనిసరిగా. మానవుని కదా, పొరపాటు ఉంటుంది. నా ప్రియమైన వారలారా, ఎన్ని అద్భుతాలు చేశాడు. నిజంగా ఒకటి చెప్పాను. కాబట్టి దీనివల్ల మనం నేర్చుకుంది ఏంటంటే, మనము విశ్వాసము ఉండాలి. విశ్వాసం ఉంది వారి విశ్వాసాన్ని బట్టి. కాబట్టి ఆ విశ్వాసం మనకే ఉందనుకోండి, వెళ్ళండి కూడా ఇంకా మంచిది. విశ్వాసం ఉండాలి, పాపము లేకుండా పాపరహితులముగా ఉండాలి. ప్రార్థన యేసయ్య వింటాడు. ఎవరో చేయనక్కర్లేదు, మన కొరకు ఎవరు చేయనక్కర్లేదు. విశ్వాసం ఉండాలి, పాపము లేకుండా ఉండాలి. పాపం లేకుండా అంటే, అయ్యా ఈ తప్పు చేశాను ప్రభువా, ఈ పొరపాడుతున్నానయ్యా, ఈ లోపముతోన్నాను, నన్ను క్షమించు ప్రభువా, ఒప్పుకుంటున్నానయ్యా, కడిగి శుభ్రం చేయి ప్రభువా, మరి ఎన్నడూ చేయనయ్యా ఈ తప్పిదం యేసయ్యా. ఒప్పుకో, క్షమిస్తాడు ఆయన, అద్భుతం చేస్తాడు. నా ప్రియమైన వారలారా, నా జీవితంలో చేశాడు. భయంకరమైనటువంటి క్యాన్సర్, చనిపోతుంది నా భార్య, చెప్పారు డాక్టర్లు. రేపు పొద్దున లెఫ్ట్ బ్రెస్ట్లో క్యాన్సర్ గడ్డ కోసి బయటికి తీసేయాలి. ఆమెమో ఆపరేషన్ చేయించుకోవడానికి నాకు ఇష్టం లేదు, కత్తి పెడితే నేను ఒప్పుకోను, నేను చచ్చిపోతా, వద్దు నాకు చేయొద్దు అని. ఏం చేయాలి? అయినా డాక్టర్ దగ్గర తీసుకోండి. డాక్టర్ ఏమన్నాడంటే, రేపు ఉదయం తీసుకురండి అన్నాడు. రాత్రి ఏం తినకూడదు, ఉదయం కూడా టిఫిన్ తినకూడదు, కాఫీ టీ తాగి మాత్రమే రండి. సరే ఎలాగైతేనే బలవంతంగా తీసుకొని పోవాలి డాక్టర్ దగ్గరికి అని నిశ్చయించుకున్నాను. అయిన తర్వాత రాత్రి అంతా ఏడ్చాను. ప్రభువా, దూరంగా ఉన్న నన్ను నువ్వు పిలిచావయ్యా, ఒక మంచి మనిషిగా నువ్వు మార్చావు ప్రభువా. ఈరోజు నన్ను ఈ బాధకు, వేదనకు, కన్నీళ్ళకు గురి చేస్తావయ్యా. పొరపాట్లు, తప్పిదాలు ఉంటాయి మానవుని ప్రభువా. గొప్ప పాపం చేయకపోయినా చిన్న పొరపాట్లైనా ఉంటాయి ప్రభువా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు. అప్పుడు నా వయసు 41 సంవత్సరం, నా బిడ్డ 12 ఏళ్ళు, నా కుమారుడు 10 ఏళ్ళు. ఈమె క్యాన్సర్తో చనిపోతే నా పరిస్థితి ఏంటి ప్రభువా? ఈ బిడ్డలను ఎలా పెంచుకోవాలయ్యా? కాలేజీకి పోయి పాఠం చెప్పను, చర్చికి పోయి వాక్యం చెప్తాను, బ్యాంకుకి పోయి డబ్బు తెస్తాను, బజారుకి పోయి కూరగాయలు తెస్తాను. ఇంకా నేనేమి చేయలేను. ఏమి వండాలా, ఏం పెట్టాలా, ఎవరికి ఏమి ఇవ్వాలా, అన్నీ కూడా మొత్తం ఇల్లంతా ఆమె చూసుకుంటుంది. ఎవరు చుట్టాలు వస్తే ఏం చేయాలి, వాళ్ళకేం పెట్టాలి, ఈయనకే పెట్టాలి, ఎక్కడికి పోవాలి, ఏంటి అన్నీ కూడా. కాలేజీకి పోతాను, పాఠం చెప్తాను, చర్చికి పోతాను, వాక్యం చెప్తాను, ఇంకా అంతకంటే ఏంటో తెలియదు. ఆమె లేకపోతే ఎట్లా? రాత్రి అంతా ఏడ్చాను. ఎలా ఏడ్చాను? అయ్యా పొరపాట్లే చేసి ఉంటానయ్యా, తప్పదా, మానవున్నయ్యా, నన్ను క్షమించు ప్రభువా. ఉదయం తెల్లవారేంతవరకు, ఎంతవరకు ఓపిక ఉందో అంతవరకు ఏడ్చి తెల్లవారింది.
తీసుకొని వెళ్ళాను డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్ళాను. ఓ పెద్ద డాక్టరు, రాయవేలూరు నుంచి వచ్చాడు ఒక డాక్టరు, ఇక్కడున్న డాక్టర్ ఒక ఆయన, ఇంకొక లేడీ డాక్టరు, ఇంకో నర్సింగ్ సూపరింటెండెంట్, నలుగురు కూడా రాయవేలూరు తీసుకుపోయి ఆమెను చెక్ చేయించి తీసుకొచ్చాను. అక్కడ నేను ఆపరేషన్ చేయించుకోను, చచ్చినా చస్తాను, నా శరీరం మీద కత్తి పెట్టకూడదని మొండికేసింది. సరే, చివరికి ఒప్పించుకుని బలవంతంగా తీసుకుపోతున్నాను. ఆ రోజు తీసుకుని వెళ్ళాను. డాక్టర్లు చూసిన తర్వాత ఆ రాయవేలూరులో వాళ్ళు ఏం చేశారండి, ఎంత గడ్డ ఏ వైపునుంది మొత్తం కాగితం మీద పిక్చర్ వేసి చూపించారండి. ఆ కాగితం తెచ్చారు. ఆ కాగితము డాక్టర్లు చూస్తున్నారు. ఆపరేషన్ థియేటర్ లోపలికి పోవాలి. లోపలికి పోయే ముందు ఈమెకు ఉందో లేదో గడ్డ అని చెప్పేసి ఆ కాగితంలో ఎంత సైజు గడ్డ, ఎంత లావు, ఏ వైపుకు ఉంది అనేది మొత్తం దాని మీద ఉంది. అయితే ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ చేయి పెట్టి చూస్తున్నారు, ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ చేయి పెట్టి చూస్తున్నారు. ఆ డాక్టరు మరో డాక్టర్కి చెప్పాడు, అయ్యా నువ్వు చూడమన్నాడు. ఆ చూశాడు, ఆయన అది గమనించాడు. ఆయన లేడీ డాక్టర్, అమ్మ మీరు చూడండి అమ్మా, లేడీస్ కదమ్మా మీరు చూడండి. ఆమె చూసింది, అమ్మ నర్సింగ్ సూపరింటెండెంట్ కదా మీరు చూడండి అమ్మా అని ఇంకొక ఆమెకి ఇచ్చాడు. నలుగురు చూశారు. ఒకరి ఒకరు చూసుకొని నవ్వుకున్నారు. వాళ్ళు ఒకరి చూసి నవ్వుకుంటున్నారు. వాళ్ళు నవ్వుకుంటుంటే ఈమెకు అసలు మెంటల్ వచ్చింది, నా భార్యకు. ఏంది నన్ను చూసి నవ్వుకుంటున్నారు వీళ్ళు, ఇక నా క్యాన్సర్ ఎక్కువైందేమో, చచ్చిపోతానేమో అని చెప్పేసి మెంటల్ వచ్చినట్టుగా కొట్టుకుంటుంది. ఏమన్నారు తెలుసా నలుగురు, అమ్మా వెళ్ళమ్మా, క్యాన్సర్ గడ్డ లేదమ్మా, మాయమైపోయిందమ్మా. పోమ్మా అని చెప్పేసి నేను వరండాలో బెంచ్ మీద కూర్చొని ఏడుస్తున్నాను. ప్రభువా ఏందయ్యా నా పరిస్థితి, ఏమైపోవాలయ్యా. చాలా సున్నితమైనటువంటి వ్యక్తిని, ఇంత కష్టం అన్నా ఇంత మాట అన్నా నేను భరించలేను. ఎవరిని ఏమన్నా కానీ మనసులో బాధ వేదన కుంగిపోతాను నేను. అంత సున్నితమైన మనసు నాది. ఒకరిని ఒక మాట అనను, నేను అనిపించుకున్న మాటకు కుంగిపోతాను. నేను ఎలా జీవించగలనయ్యా ఆమె లేకపోతే, ఆ బిడ్డలు ఎలా అయ్యా. రాత్రి అంతా ఏడ్చాను. ఆడికి పోయి ఏమైంది లేదు, ఇంతలా క్యాన్సర్ గడ్డ లెఫ్ట్ బ్రెస్ట్లో. ఆడ కూర్చొని ఏడుస్తున్నాను. బయటకు వస్తూ ఉంది, పిచ్చిదానిలాగా నవ్వుతూ వస్తుంది. నేనేమో కన్నీళ్ళు గారుస్తున్నాను. ఏమైందమ్మా, ఏమైంది అరే చెప్పు ఏమైంది. పిచ్చిదానిలాగా నవ్వు తిట్టంతో, అరే చెప్పవే ఏమైంది. లేదండి అని. లేదా ఏమైంది చూడండి. వెంటనే నేను చేపెట్టి చూసి, లేదు గడ్డ, ఈ రైట్ బ్రెస్ట్కు తేడా లేదు. యేసయ్యా ఎంత గొప్పోడివయ్యా, ఎంత మంచోడివయ్యా. నా జీవితంలో మర్చిపోలేనమ్మా, ఎప్పుడు మర్చిపోలేను. ఎప్పుడైతే పొరపాట్లు ఒప్పుకుంటామో దేవుడు అద్భుతాలు చేస్తాడు. నా సొంత మాటలు కాదు, ఇదిగో ఇక్కడ. సరే, ఇంకో చోటికి వెళ్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయం. ఒక ఆమె తెరిచి ఉంచండి, మిమ్మల్ని చదివించను, మీరు చూస్తే చాలు. 7వ అధ్యాయం. ఒక ఊరికి వెళ్ళాడు. ఒక పరిసయ్యుని ఇంట్లో భోంచేస్తున్నాడు. పరిసయ్యులు అంటే దేవుని వాక్యాన్ని బోధించేవాళ్ళు. ఒక ప్రత్యేకమైన తెగ, లేవీయులలో ఒక ప్రత్యేకమైనటువంటి తెగ సంఘంలో ఉంటారు వాళ్ళు. ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అక్కడ భోజనానికి కూర్చున్నాడు. ఒక ఆమె ఏం చేసిందంటే వచ్చిన తర్వాత ఆయన ఎదుటికి పోవడానికి కూడా ధైర్యం లేక వెనక నుంచి వచ్చి, ఆయన కాళ్ళు ఇలా వెనక్కి పెట్టుకొని కూర్చొని ఉంటే, వెనక నుంచి వచ్చి ఆమె ఏం చేసిందంటే పాదాల మీద పడి ఏడుస్తుంది. కన్నీరు కార్చిన తర్వాత కన్నీటి తడిపి వెంట్రుకలతో పాదాలను తుడిచింది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకు? భక్తి ఉంది, విశ్వాసం ఉంది, ప్రేమ ఉంది, గౌరవం ఉంది. దాని ద్వారా తెలుస్తుంది. అవునా? యూదా స్త్రీలు వాళ్ళ వెంట్రుకలకు ఎంత గౌరవం ఇస్తారంటే అంత విలువ ఇస్తారంట యూదా స్త్రీలు. ఆ వెంట్రుకలతో యేసయ్య పాదాలను కన్నీళ్లతో తడిపి వెంట్రుకలతో తుడిచింది. ఎంత భక్తి, ఎంత విశ్వాసమో. అయితే 37వ వచనంలో ఆమె పాపాత్మురాలు అనే మాట ఉంది, చూడండి. 37వ వచనంలో, 7వ అధ్యాయము లూకాసు వార్త 37వ వచనంలో పాపాత్మురాలు అని ఉంది. అవునా? చూసారా?
39వ వచనంలో కూడా పాపాత్మురాలని ఉంది. ఉందా? ఇంకా తతిమ ఏమొద్దు, ఇంకా వినండి నా స్వరం, ఇంకా అర్థమైపోద్ది మీకు. ఎప్పుడు మర్చిపోకూడదు, మళ్ళీ ఎప్పుడు వస్తున్నారో అని తెలియదు. దేవుడు అవకాశం ఇస్తే మరొకసారి వచ్చి వాక్యం చెప్తాను, కలుసుకుందాం. అవకాశమే లేదు, అక్కడ కలుసుకుందాం. రోజు ఒకరు చనిపోతూ ఉన్నారండి, తెలిసిన వాళ్ళందరూ. రైట్, నా ప్రియమైన వారలారా, పాపాత్మురాలని తెలిసిపోయింది. అవునా? బైబిల్లో రాయబడింది, ఒక్క అక్షరం కూడా తప్పు ఉండదు. పాపాత్మ, సమాధానము లేదు ఆమెకు, నెమ్మది లేదు ఆమెకు. ఏం మాట్లాడుతుందో తెలియదు, ఎక్కడికి పోతుందో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు, ఏం అరుస్తుందో తెలియదు, ఏం కేకలేస్తుందో. నెమ్మది లేదు, సమాధానము లేదు. నెమ్మది లేదు, సమాధానము లేదు. అయితే యేసయ్య యేడల భక్తి విశ్వాసం ఉందా లేదమ్మా? ఉందా లేదమ్మా? గట్టిగా చెప్పండి, ఉందా లేదా? అయ్యో, ఆమె చేసిన పని ఏంటి తెలుసా? ఎవరు చేస్తారా పని? కన్నీళ్లతో పాదాలను తడిపి వెంట్రుకలతో తుడిచింది ఆమె. ఎంత భయభక్తులు, ఎంత విశ్వాసం ఉంది. విశ్వాసం ఉంది కానీ పాపం కూడా ఉంది. విశ్వాసాన్ని బట్టి ఆమెను స్వస్థపరచాలా లేదా? ఆమెకు మంచి జీవితం ఇవ్వాలనా లేదా? ఇవ్వాలి. యేసయ్య ఇవ్వకుండా ఉంటాడా? యేసయ్య ఇవ్వడా? మన యేసయ్య ఎంత మాత్రం పిసిని యేసయ్య కాదు, ఎంత మాత్రము కాదు. సరే, ఏమన్నాడు తెలుసా? చూడండి, 48వ వచనము. నీ పాపములు క్షమించబడి ఉన్నావని ఆమెతో అనెను. ఏమన్నాడమ్మా? నీ పాపములు. వెరీ గుడ్, అయిపోయిందమ్మా. ఎందుకని ఈ మాట అన్నాడు యేసయ్య? ఆమె విశ్వాసం ఉంది కాబట్టి. ఆమెకు విశ్వాసం ఉంది, అందువలన క్షమించాడు. నీ పాపములు క్షమించబడినావి అన్నాడు. ఇప్పుడు అద్భుతం జరుగుతుందా లేదమ్మా? అక్కడ ఏమన్నాడు? కుమారుడా, ధైర్యంగా ఉండము, నీ పాపాలు క్షమించబడినాయి. లేచి వెళ్ళిపో, మంచం ఎత్తుకొని వెళ్ళిపో. ఏ మంచం మీద నేను మోసుకొని వచ్చారో ఆ మంచాన్ని నువ్వు ఎత్తుకొని వెళ్ళిపో. పోయింటే జరిగిందా? మరి ఇటువంటి అప్పుడు అక్కడ విశ్వాసం ఎవరిది? తెచ్చిన వాళ్ళది. ఎవరి పాపాలు క్షమించబడ్డాయి? పక్షవాతంతో ఉన్నటువంటి వ్యక్తిని శుద్ధి చేశాడా? చేశాడా? అయిపోయింది. ఇక్కడ అయితే విశ్వాసం ఎవరిలో ఇతరులో లేదు, ఆమెలోనే ఉంది. అయితే పాపము కూడా ఆమెలోనే ఉంది. రెండు ఆమె దగ్గరే ఉన్నాయి. చేస్తాడా? చేయడా? యేసయ్య చేస్తాడు. అందువలన 50వ వచనం చూడండి. అందుకైన నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానం గలదానివై. రైట్, ఇప్పుడు ఈమెకున్న జబ్బేంటి? పక్షవాతం కాదు, కుంటితనం కాదు, గుడ్డితనం కాదు. సమాధానము లేదు, నెమ్మది లేదు. ఏం మాట్లాడుతుందో తెలియదు, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు, ఏం చూస్తుందో తెలియదు. ఈ విధంగా సమాధానం లేదు, నెమ్మది లేదు. ఎందుకు లేదంటే పాపం ఉంది. సైతాను హృదయంలో ఉన్నాడు, సైతాను పాపం ఉంది. అందువలన సమాధానము లేదు, నెమ్మది లేదు. అయితే ఆమెకున్న విశ్వాసమును బట్టి ఏసేమనంటే, నీ విశ్వాసముని రక్షించిందమ్మా, సమాధానం గనదాలవై వెళ్ళు. మనం నేర్చుకున్నది ఏంటంటే, ఆమె పాపాత్మురాలే, తన పాపాల నిమిత్తము పశ్చాత్తాపడింది, పాపాలు క్షమించబడ్డాయి. ఆమెకు జీవితంలో సమాధానం లేదు. యేసయ్య ఏం చేశాడు? పాపాలు క్షమించాడు, సమాధానము ఇచ్చాడు. చూసారా? ఏం నేర్చుకున్నాం మనము? నా ప్రియమైన వారలారా, క్షమించబడినట్లయితే సమాధానము, క్షమించబడినట్లయితే అద్భుతం జరుగుతుంది. ఒప్పుకున్నట్లయితే యేసయ్య అద్భుతాలు చేస్తాడు. నా ప్రియమైనటువంటి వారలారా, ఎన్ని ఉదాహరణలు చెప్పానమ్మా? ఎన్ని చెప్పాను? 2 చెప్పాను. 2 మరలా మర్చిపోకూడదు ఎప్పుడు కూడాను. రైట్, మూడవ దానికి పోదాం. మూడవది మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనము ఎదురుగా పెట్టుకోండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనము. ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది. ఒక అధికారి వచ్చాడు యేసయ్య దగ్గరికి. చిన్న వెరీ సింపుల్ మెసేజ్, కానీ మంచి పాఠం నేర్పిస్తాడు యేసయ్య. సింపుల్ మెసేజ్. ఆదికాండం నుంచి ప్రకటన దాకా రెఫరెన్స్లు చెప్పినాను అనుకోండి, భలే జ్ఞానం కలిగినోడయ్యా అని చెప్తారు. కానీ ఆత్మలు సంపాదించబడవు, హృదయాలు మార్చబడవు. చెప్తున్నాను వాస్తవం. అవునా? నాకున్న అనుభవంలో ఎవరు హృదయంతో పాడతారు, ఎవరు పెదవులతో పాడతారు, ఎవరు ఆశతో పాడతారు, ఎవరు ఆశ లేకుండా పాడతారు, ఎవరు ఇతరులు పాడతారు, సంఘాలు తిరిగి నేను తెలిసిపోయింది నాకు. పల్లెటూరులో వాళ్ళే
పల్లెటూరు వాళ్ళే హృదయంతో పాడతారమ్మా. మళ్ళా పాడమని పాడించుకుంటా నేనైతే. చాలా సంఘాలు పరిచయం. ఇప్పుడు అడగని తర్వాత అడుగుతానులే మిమ్మల్ని, ఈరోజు కాదు. నా ప్రియమైన వారు అంత చక్కగా పాడారు మీరు. ఓకే, ఇక్కడ వచ్చి యేసయ్య దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు? అయ్యా నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది అయ్యా. చనిపోయింది. తండ్రి చెప్తున్నాడు, అనుమానం లేదు. వేరే వాళ్ళు చెప్తే నమ్మము. తండ్రి చెప్తున్నాడు, అయ్యా నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది అయ్యా. అయినను ఏమంటున్నాడు? అయినను చనిపోయిందయ్యా, చచ్చినా పర్వాలేదయ్యా, అయినా పర్వాలేదు, నువ్వు వచ్చి ఆమె మీద చెయ్యి ఉంచయ్యా, నా బిడ్డ బతుకుతుందయ్యా. ఉందమ్మా అక్కడ మాట? నువ్వు వచ్చి చెయ్యి ఉంచితే నా బిడ్డ బతుకుతుందయ్యా. విశ్వాసం ఉందా లేదమ్మా? అరే చనిపోయినటువంటి అమ్మాయి మీద చేయి పెట్టయ్యా, బతుకుతుందంటే ఎంత విశ్వాసమో! వాళ్ళందరికంటే విశ్వాసం ఎక్కువ ఉంది. ఎందుకని? చనిపోయింది ఇక్కడ అమ్మాయి. అక్కడ పక్షవాతంతో ఉన్నాడు, చనిపోయాడా? లేదు. అక్కడ పాపాత్మురాలైన స్త్రీ అక్కడ మరి చనిపోయిందా? బ్రతికుంది. కానీ ఇక్కడ కేసు ఏంటి? చనిపోయింది. డెఫినెట్గా తండ్రి చెప్తున్నాడు, చనిపోయింది, నువ్వు వచ్చి చెయ్యి ఉంచితే చాలయ్యా, బ్రతుకుతుంది. విశ్వాసం ఉందా లేదమ్మా? యేసయ్య ఏమంటాడు? పోదాం అంటాడా? కాసేపు నాకు బోధనలు అంటాడా? యేసయ్య దగ్గరికి ఎవరు వచ్చినా సరే బైబిల్ మొత్తం తిరగదీసి చదవండి. సాయంత్రం రా, రేపు రా, ఒక గంట తర్వాత రా, వారం రోజుల తర్వాత రాదు, ఏం బాగుంది అన్నాడా? బైబిల్ చదివారమ్మా మీరు? అడగకూడదు, ఏమో అడుగుతున్నాను. 10 సార్లు చదివిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా బైబిల్? 10 సార్లు చదివిన వాళ్ళు ఎవరైనా బైబిల్ ఉన్నారా మీ చర్చ సంఘంలో? 8 సార్లు చదివిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 5 సార్లు చదివిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అమ్మో, నేను వెనక్కి చూడలేదు, సారీ అయ్యా. అమ్మో, రైట్. ఒకసారి ఇట్నే ఒక పెద్ద సంఘం, పెద్ద ఆయన, నెల్లూరులోనే సీనియర్ మోస్ట్, మంచి వాయిస్, ఇంత ఎత్తుగా ఉంటాడు, బలంగా ఉంటాడు. భలే ఇష్టం నేనంటే. నెలకు ఒక ఆదివారం నాకు రావాలయ్యా అని నిర్బంధిస్తాడు. చాలా ప్రేమ కలిగిన వాడు ఆయన. ఎంత ప్రేమిస్తాడో నన్ను. సబ్జెక్ట్ వచ్చు, వాయిస్ ఉంది, గట్టిగా మాట్లాడతాడు, ప్రేమ కలిగిన వాడు, అన్నీ ఉన్నాయి ఆయనకు. భలే పాడతారు. అమ్మ మరలా పాడరా పాటని పాడించుకుంటున్నాను, అంత బాగా పాడతారు. లీడ్ ఆయన చనిపోయాడు పాపం. మంచివాడు చాలా. ఎంత ప్రేమ అంటే, అయ్యా ఈరోజు రాగి సంగటి చేయించానో, చేపల పులుసు చేయించానయ్యా, నాతోనే తినిపోవాలయ్యా అంటే, వద్దు నేను ఒప్పుకోను. ఎంత ప్రేమో చెప్పలేము. పాపం చనిపోయాడండి. ఇంకొక ఆయన ఉన్నాడు అలాగే భక్తవత్సల నగర్లో, భలే ప్రేమ. అయ్యా రేపు ఖాళీగా ఉన్నా వచ్చి వాక్యం చెప్పిపోయా, భలే ఇష్టం. అయ్యా అమెరికా పోతున్నానయ్యా, వాక్యం చెప్పి నాకు ప్రార్థన చేసి సాగనంపయ్యా, వెళ్ళేవాడిని. యెహోవా మీద ఆశ పెట్టుకొనుమో అనే ఒక్క మాట మీద చెప్పాను. తిరిగి వచ్చిన తర్వాత అయ్యా సఫలమైపోయింది అయ్యా ప్రయాణము, అయ్యా వచ్చి థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ మీటింగ్ అయ్యా. మరి ఆ రోజు సాక్షి ఆయన వెళ్ళేటప్పుడు ఈ వాక్యం చెప్పి పంపించాడు. ఆ వాక్యమే చదువుకుంటూ పోయాను విమానంలో. తిరిగి వచ్చేటప్పుడు కూడా ఎంత చక్కగా పాడతారో అంటే, నా అనుభవంలో ఇన్ని సంఘాలు దర్శించానో చెప్పలేను నేను. నా ప్రియమైన వారులారా, సరే మన విషయానికి వద్దాం. ఇక్కడ ఆయనకు విశ్వాసం ఉంది. అయితే వెళ్ళిన తర్వాత చనిపోయింది ఆ అమ్మాయి. కానీ నీ పాపములు క్షమించబడినవి అన్నాడా? అనలేదు. ఆయనతో అన్నాడా? తండ్రితో అనలేదు, చనిపోయినటువంటి బిడ్డతో అనలేదు. ఎందుకని? పాపము లేనివారు వారు, పాపము లేనివారు వారు, పాపం చేయని వారు పాపము లేదు. ఉంటారా? అటు కూడా ఉండొచ్చు అంటే. ఉంటే యేసయ్య అంటాడు కదా, యేసయ్యకి దాపరికేమో ఏమనుందా? ఏం లేదు. యేసయ్యకి తెలుసు కదా, యేసయ్యకి తెలుసు అంటాడు కదా. అక్కడ అన్నాడు పాపాలు క్షమించాను, ఇక్కడ ఆమెతో అన్నాడు. మరి ఇక్కడికి వచ్చిన కూడా పాపాలు క్షమించబడినవి అని అనలేదు. ఎందుకంటే పాపము లేని జీవితము. అబ్బా ఎంత మంచి జీవితము. అందుకోసమే వస్తానన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ చాలా సంగతులు జరిగినాయి, అవి మనకొద్దు. వెళ్ళి ఆయన చేయి ఉంచగా చూడండి, జన సమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారము ఆ దేశమంతటా వ్యాపించెను. చూసారా నా ప్రియమైనటువంటి వారులారా? అలాగా చూడండి. 3 ఇక్కడ పాపము లేని జీవితము, విశ్వాసం ఉంది. మొట్టమొదటి మన ప్రార్థన ఆలకించి అద్భుతాలు ఆశ్చర్యాలు మన జీవితంలో చేయాలంటే విశ్వాసం ఉండాలి. రెండవది
పాపరహితంగా ఉండాలి. ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఖచ్చితంగా ఇస్తాడు దేవుడు. నా తండ్రి నాకు నేర్పించాడయ్యా, నేను నేర్చుకున్నాను. నా తండ్రి ఎటువంటి వాడు, ఎంత ప్రార్థించేవాడో. నా కుమారులందరూ కూడాను ఈ స్థితికి రావాలయ్యా, దేవుని వాక్యం చెప్పేవాళ్ళుగా ఉండాలి అని ప్రార్థన చేసేవాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు ఇస్తాడండి. చూసారా, 3 ఉదాహరణలు నేను మీతో చెప్పాను. నాలుగవది అది మత్తయి సువార్త 9వ అధ్యాయం, అక్కడే 27వ వచనము నేను చదువుతాను. మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వచనం. యేసు అక్కడి నుంచి వెలుచుండగా 2 గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మల్ని కనికరించమని కేకలు వేసిరి. యేసు పోతున్నారండి. పోతుంటే దారిలో ఆ దారి పక్కన గుడ్డి వాళ్ళు బిచ్చం అడుక్కుంటూ, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా కేకలు వేశారండి. అలా చూశాడు యేసయ్య, వెళ్తున్నాడండి. అలా చూశాడు, వెళ్తున్నాడు. ఆయన వెళ్తుంటే వీళ్ళు వెంటనే లేచి ఆయన వెంట వెళ్ళారు. ఎవరు తీసుకొని పోయి ఉంటారు, గుడ్డి వాళ్ళు కదా. ఏ ఇంటికైతే వెళ్ళి కూర్చున్నాడో ఆ ఇంట్లోకి వీళ్ళు కూడా పోయారు. వెళ్ళిన తర్వాత, నేనేమి చేయగలని మీరు కోరుచున్నారు? ఇది కూడా 2-3 సువార్తలు రాయబడింది. అంటే ప్రాధాన్యత ఉంటేనే కదా రాసేది 2-3 ఇంట్లో. నేనేమి చేయకూరుచున్నావు అని అడిగి, అయ్యా మాకు చూపియమండి అంటున్నాడు. చూడండి, దావీదు కుమారుడా, మమ్మల్ని కనుకరించమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత గుడ్డివారు ఆయన వద్దకు వచ్చిరి. యేసు ఏమన్నాడు? నేను చేయగలనని మీరు నమ్ముచున్నారా అని అడిగాను. వారు, నమ్ముచున్నాము ప్రభువా. ఏమన్నారు? నమ్ముచున్నారా అని అడిగితే నమ్ముచున్నాము అన్నారు. విశ్వాసం ఉందా లేదమ్మా? విశ్వాసం ఉందా లేదమ్మా? విశ్వాసం ఉంది. అయితే మొదటి 2 ఉదాహరణలో మీ పాపాలు క్షమించబడ్డాయి, మీ పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. ఇది 3వ ఉదాహరణలో ఆ చనిపోయినట్టు అమ్మాయి దగ్గర మీ పాపాలు క్షమించబడ్డాయి అనలేదు, ఎందుకంటే పాపం లేని జీవితము. ఇక్కడ మీరు నమ్ముతున్నారా అన్నాడు. నమ్ముతున్నాము అన్నారు. అయితే ఇక్కడ కూడా మీ పాపాలు క్షమించబడ్డాయి అన్నాడా ఆయన? అనలేదు. ఎందుకని? గుడ్డివారు, పాపము చేసే అవకాశము లేదు. వారికి పాపం చేసే అవకాశము లేదు. అయినా గుడ్డివారైనా చేసేవాళ్ళు ఉంటారు తప్పులు, కానీ వారిలో మాత్రము పాపము లేదు. వెంటనే అన్నాడు, ప్రభువా నమ్ముచున్నామని చెప్పేసి అన్నారు ఆయన. వెంటనే ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. చూపు వచ్చింది. చూపు వచ్చిందా? వెళ్ళిపోయాడు. ఎక్కడ ఎవరికి చెప్పబాకండి అన్నాడు. ఎక్కడ ఎవరికి చెప్పబాకండి. అయితే వాళ్ళు ఏం చేశారు తెలుసా? గుడ్డివారు దేశమంతా చెప్పారు. వెళ్ళి దేశమంతా యేసయ్య నామాన్ని మహిమపరిచారండి. మనం నేర్చుకున్న సత్యం ఏంటి? జీవితానికి కావాల్సిందండి. నేను ఇదే ఎందుకు ఇక్కడ చెప్పినాను, మొన్న ఒక చర్చిలో చెప్పాను ఇది. ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యా ఈ వాక్యం నాకే చెప్పారయ్యా, నాకే చెప్పారయ్యా. నా ప్రియమైన వారు, నేను అన్నాను తెలుసా, ఆ వాక్యాన్ని నేను నేర్చుకొని నా హృదయానికి నచ్చిన తర్వాతనే నేను చెప్తున్నానయ్యా, అది అవసరమని. ఎవరోనో ప్రార్థన చేయమని అడగక్కర్లేదు. అయ్యా మీరు చందా పంపించండి, అది పంపండి, ఇది పంపండి అని చెప్పేసి అడ్వర్టైజ్ చేసుకొని పొందే వాళ్ళు ఉన్నారు. నేను విమర్శించడం లేదు, నో, అవసరం లేదు. విశ్వాసము కలిగి పాపరహితంగా మనం ప్రార్థన చేస్తే యేసయ్య చేస్తాడు. యేసయ్య చేస్తాడు. డాక్టర్లు అందరూ చెప్పారు, మా కోడలికి, నా కుమారుడికి, నా కోడలికి బిడ్డలు పుట్టరు 3-4 లక్షలు ఖర్చు పెట్టి చూపించిన నో యూజ్, జరగరు. యేసయ్యా నా ప్రార్థన వినయ్యా, ఆలకించయ్యా. ఎన్ని 100 గ్రామాలకు వెళ్ళి ఉంటానయ్యా, నేను ఎన్ని 1000 కిలోమీటర్లు పోయి ఉంటాను. ఏమి ఆశించి కాదు, ఏమి సంపాదించుకొని కాదయ్యా. నా కుమారుడు బిడ్డలు లేనివాడు కాకూడదయ్యా, బిడ్డలు లేనివాడు అనిపించుకోకూడదు ప్రభువా. అడిగాను, నిలదీసి అడిగాను ధైర్యంగా. 10 సంవత్సరాల తర్వాత 10వ సంవత్సరంలో దేవుడు ఒక బంగారు బొమ్మనిచ్చాడండి. 10 ఏళ్ళకు ఒక బంగారు బొమ్మనిచ్చాడండి. ఎప్పుడైనా వీళ్ళు చూపిస్తాను నేను. ఎంత ఇష్టమో, ఎంత సంతోషమో ఆ బిడ్డ మాకు. ఎప్పుడైతే విశ్వాసముతో తప్పు లేకుండా ఉంటామో యేసయ్యను నిలదీసి అడుగుతామండి. యేసయ్య ఏంది ఇంత నిలదీసి అడుగుతున్నావే, బుద్ధి ఉందా లేదా నీకు అంటాడా? అన్నాడు. మనం నిలదీసి అడుగుతూనే, రేపు చెప్తాను అబ్రాహాము గురించి చెప్తాను. ఎంత బేరమాడినా, ఎంత నిలదీసి అడిగినా సరే యేసయ్య ఎంత మాత్రమో కోపంతో చూడడు, పండ్లు కొరకడు, ఉరిమిరిమి చూడడు. నా ప్రియమైన వారులారా,
రెఫరెన్స్ లేకుండా రెండు మాటలు చెప్పేసి ఆపేస్తాను. ఆ ప్రియమైన వారారా, దావీదు చేసిన తప్పు తెలుసు కదమ్మా, తప్పు తెలుసు కదా, రైట్. తప్పు చేశాడు. ఆ తప్పును సరిపుచ్చుకోవడానికి ఆమె భర్తను చంపించాడు. దేవుడు నాతాను ప్రవక్తను పంపించాడు, గద్దించాడు. ఏం చేశాడు దావీదు? ఆమె దగ్గరికి పోయి, అమ్మా అని ఎడల తప్పు చేశానమ్మా, నన్ను క్షమించని కాళ్ళ మీద పడ్డాడమ్మా. ఏం పర్లేదు, ఏమనుకోను, తలుపు పండి చాలు. లేదు. అయితే పోయి ఆ ఊరియా సమాధి మీద పడి, అయ్యా నీ కుటుంబానికి నేను అన్యాయం చేశాననే సమాధి మీద పడి ఏడ్చిండా? యెరూషలేము పట్టణంలో నిలబడి, యెరూషలేము పోయి, అసలారా ఇదిగో నేను చేసిన తప్పు ఒప్పుకుంటున్నానని చెప్పేసి వాళ్ళతో చెప్పాడా? చెప్పలేదు. ఎవరి దగ్గరికి పోయాడు? దేవుని దగ్గరికి వెళ్ళాడు. యెహోవా, అయ్యా నీకే విరోధముగా పాపం చేశానయ్యా. 51వ కీర్తన. ఏడుస్తాడు. పాపాలు క్షమించబడ్డాయి. ఎంత హెచ్చించాడంటే ఆకాశమును అంత హెచ్చించాడు దావీదును. దావీదుకు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు అంటే యేసయ్య ఆ దారిన పోతుంటే దావీదు కుమారుడా అని కేకలేశారు. బుద్ధి లేదు, దావీదు కుమారుడు అంటావేంటి? మరియమ్మ కుమారుడాను, యోసేపు కుమారుడాను అన్నాడమ్మా. దావీదు కుమారుడా అనిపించుకోవడానికి సంతోషపడ్డాడు ఆయన. ఎందుకని? తప్పు ఒప్పుకున్నాడు, క్షమించబడ్డాడు, ఆకాశమునకు ఎత్తబడ్డాడు. అంత ఘనత గొప్పతనాన్ని పొందాడు, గౌరవాన్ని పొందాడు. మనం చేయాల్సిందే, అయ్యా పొరపాటు చిన్నది తెలిసి తెలియజేస్తే, తప్పు తెలిసి చేస్తే దోషము, ఒక సిద్ధాంతానికి వ్యతిరేకంగా చేస్తే దోషము. చూసారా, పొరపాటు అయినా చేయవచ్చు, లేదా దోషము చేయవచ్చు, లేదా తప్పు చేయవచ్చు, పాపము చేయవచ్చు. దేవుడు చెప్పినట్టు చేయకపోతే పాపము, దేవుణ్ణే తృణీకరిస్తే అపరాధము. ఇవన్నీ చూసారు ఎన్ని ఈరోజు? చిన్నది, మరి పెద్దది, ఇంకా పెద్దది, మరి పెద్దది. మరీ పెద్దది చేయకపోయినా చిన్న పొరపాటైనా చేస్తామా లేదమ్మా? నేను రోజు ప్రార్థన ప్రభువా, ఏమైనా నేను నీకు వ్యతిరేకంగా చేస్తుంటే క్షమించు నాయనా, కాపాడేవయ్యా, పోషించావయ్యా, ఈ మిగిలిన రాత్రి మంచి నిద్ర అనుగ్రహించయ్యా. రోజు చేస్తాను నేను. మానవుని ప్రభువా, చిన్న పొరపాట్లు, అది పాపం కాకపోవచ్చు, చిన్నది అయినప్పటికీ కూడా చెయ్యాలి. సరే, ఇంకొక చిన్న ఉదాహరణ. మనం ఎరిగినాయి, ఈరోజన్నీ మనం ఎరిగినాయి. ఒక సత్యం నేర్చుకోవాలి, మన జీవితానికి ఒక పాఠం నేర్చుకోవాలి, మన హృదయాన్ని ఒక చిన్న మలుపు తిప్పే పాఠం నేర్చుకొని వెళ్ళాలి మనం, అంతే. శిలువ మీద దొంగ ఉన్నాడు కదా, అందరూ యేసయ్యను దూషించారు, ద్వేషించారు. దిగిరా, చేతనైతే నమ్ముతాం, దిగిరా, దేవుడు అంట, అవి తీసుకొని దిగిరా, లేకపోయావు, నువ్వేం దేవుని కుమారుడువేనా, ఈ విధంగా నానాక మాటలు అన్నారు. అయితే శిలువ మీద ఉన్న దొంగలు కూడా యేసయ్యను ద్వేషించారా లేదమ్మా? బైబిల్ చదివినట్లేదు, చదవాలి బైబిల్, ఒప్పుకోని జాగ్రత్త. ఈసారి అడుగుతాను, ఎన్నిసార్లు చదివినారని చెప్పేసి. నా ప్రియమైన వారలారా, నా బైబిల్ మీరు చూస్తే ఎన్నిసార్లు చదివింది తెలుస్తుంది. 67 సార్లు చదివాను, 68వ సారి చదువుకుంటున్నాను. చచ్చే లోపల ఇంకెన్నిసార్లు చదువుతానో చెప్పలేను, తెలుస్తుంది. ఎన్నిసార్లు చదివాను, ఎక్కడ అన్ని అండర్లైన్లు, గుర్తులు, వగైరాలు. నా ప్రియమైన వారలారా, చదవండి. యేసయ్య నీతో మాట్లాడతాడు, బోధిస్తాడు. నేను అలాగే నేర్చుకున్నాను. సరే, వాళ్ళు కూడా అందరూ దూషించి ద్వేషిస్తే వీళ్ళు కూడా ఏమన్నా, దిగిరా, నువ్వు కాపాడుకో, మమ్మల్ని కాపాడు, నువ్వు దిగు, మమ్మల్ని దించు అని అన్నారు. ఇద్దరు అన్నారా? ధైర్యంగా తలుపని ఏమన్నాం మిమ్మల్ని. ఎప్పుడైతే మొదటి మాట అన్నాడో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఇరుగురు కనుక వీరిని క్షమించయ్యా అన్నాడో, అన్న తర్వాత రెండవ దొంగ ఏం చేశాడు తెలుసా? అయ్యో చంపలేసుకొని, మనం తప్పు చేసినాము, మనం పనికి మాలినము, దుర్మార్గులము, పాపులము, మనం శిక్ష అనుభవిస్తున్నాము. ఆయన ఏ పాపము చేయలేదురా బాబు, ఆయన ఏ పాపము చేయలేదు, నీతిమంతుడు ఆయన. పాపం చేయకుండా శిక్ష అనుభవిస్తున్నాం, మనకిది తగు, ఆయనకిది తగదు అన్న తర్వాత ఏమన్నాడు తెలుసా? యేసు, నీ రాజ్యంలోకి నువ్వు వస్తావయ్యా, నీకు రాజ్యం ఉందయ్యా, నువ్వు రాజుగా వస్తావయ్యా, నీ రాజ్యంలోకి రాజుగా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. ఏమని? నీతిమంతుడునని జ్ఞాపకం చేసుకోబాకయ్యా, మంచివాడిని జ్ఞాపకం చేసుకోబాకయ్యా, గొప్పవాడిని జ్ఞాపకం చేసుకోబాకయ్యా. నేను దొంగనని, నీ పక్కన సిలువ వేయబడినని, సిలువ మోసుకుంటూ వచ్చినానని, నీ ప్రక్కనే ఉన్నానని జ్ఞాపకం చేసుకోయ్యా.
యేసయ్య సంతోషంగా ఉన్నాడా, ఆనందంగా ఉన్నాడా? యేసయ్య చిత్రహింస చేయబడ్డాడు. రక్తసిక్తమైపోయింది శరీరము, నజ్జు అయిపోయింది శరీరము, రక్తం కారుతూ ఉంది, తల కూడా తిప్పలేడు. ఆ స్థితిలో అలా చూసి, నువ్వు నా రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమన్నావు కదా, నేను వస్తాను, వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకుంటానులే అన్నాడమ్మా. అన్నాడా? బా, మన యేసయ్య ఇంకా ఎంత గొప్పోడంటే, ఆ స్థితిలో ఉండి కూడా నేడు నీవు నాతో, ఎప్పుడో కాదు, నేను వచ్చినప్పుడు కాదు, ఇప్పుడే నేడు నీవు నాతో పరదేశంలో ఉంటాడు. యేసయ్య ఎంత గొప్పోడివయ్యాను, ఆ స్థితిలో ఉండి కూడా ప్రేమించావే, ఆ స్థితిలో ఉండి క్షమించావే. ఎందుకని? వాడు పాపాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి. అవునా? పాపాన్ని ఒప్పుకోకపోతే ఇచ్చుండేవాడా? మన జీవితాలు అద్భుతాలు జరగాలంటే ఒప్పుకోవాలి. ఇంకెన్నడూ చేయను ప్రభువా, అద్భుతాలు చేస్తాడు నీ జీవితంలో, నీ జీవితంలో, నా జీవితంలో చేశాడు, ఇంకా చేస్తాడు కూడాను. చూసారా నా ప్రియమే, నిజంగా ఇంత ప్రేమ కలిగిన దేవుడు ఉంటాడా? ఆ దేవాలయం దగ్గర కూర్చున్నాడు యేసయ్య. కూర్చుంటే ఈ శాస్త్రులు, పరిసయ్యులు, బోధకులు, పాస్టర్లు, యాజకులు అందరూ ఏం చేశారు తెలుసా? ఒక ఆమెను తీసుకురావడం కాదు, లాక్కరావడం కాదు, ఈడ్చుకుంటూ వచ్చి అక్కడ కింద పడేశారు యేసయ్య ఎదురుగా. ఏమన్నారు తెలుసా? బోధకుడా, ఈమె పాపం చేస్తుంటే పట్టుబడింది. మోషే మన పెద్ద ఆయన చెప్పాడు పాత నిబంధనలో, పాపం చేస్తుంటే పట్టుబడితే ఏం చేసామంటే రాళ్లతో కొట్టి చంపాలి. అవునా? ఇది తెలిసిన కథే, మీరు ఎందుకండి చెప్పడం అంటారేమో. ఒక సత్యం నేర్పిస్తుంది ఆమె. అరే, ఎంత మాత్రం ధృవీకరించడానికి లేదయ్యా, మరి అటువంటి ఆమె కథ ఎందుకు రాయించాడు? అటువంటి ఆమె కూడా మనకు ఒక పాఠం నేర్పిస్తుంది. యేసయ్య, బోధకుడా ఏం చెప్తావు? ఒక్కొక్కడు ఒక రాయి పట్టుకొని నిలబడరేట. చెప్పు, రాళ్ళతో కొట్టి చంపమన్నాడు కదా మోషే, నువ్వేం చెప్తావు? మాట్లాడు. చెప్పు బోధకుడా, మాట్లాడు. మాటికి విసిగించారు. యేసు తల ఎత్తి వారిని చూచి, మీలో లోపము లేనివాడు, పాపము లేనివాడు ఆమె మీద మొదట రాయేయండి. వేశారమ్మా? అక్కడ రాయబడిన మాట, పెద్దవాడు మొదలుకొని చిన్నవాడి వరకు అందరూ వెళ్ళిపోయిరి. అంటే వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా ఆ పాపం చేశారనమాట. అవునా కదమ్మా? అర్థమైందా? వెళ్ళిపోయిన వారందరూ కూడా ఈమె చేసినటువంటి పాపము చేశారనమాట. మొత్తము రాయిట పెట్టుకొని ఇడిచేసి మొత్తం వెళ్ళిపోయారు. ఆమె కూడా వెళ్ళిపోయిందా? ఉందా? గట్టిగా చెప్పండి. పోలేదు, విన్నది. పోలేదు. చూసారా కాంబినేషను? పరమ పవిత్రుడు, పరమ పాపి. బా, చూసారా? పరమ పవిత్రుడు, పరమ పాపి. బుద్ధిలేందానా? నేనున్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమైపోయేది? రాళ్ళతో కూడా చంపేవారు కదా. ఏం చేస్తున్నాను? పనికి మాలిందానా అన్నాడా? అననే అన్నాడు మన యేసయ్య. అమ్మా వారేరి, వారు నీకు శిక్ష విధించలేదా? అందుకు ఆమె, లేదు ప్రభువా, వారే నీకు శిక్ష విధించకపోతే నేను నీకు శిక్ష విధించను, వెళ్ళు, ఇక పాపం చేయొద్దు. అబ్బా, ఏమన్నాడు? మనమైతేనా రోడ్డున పోతుంటే ఆమెను చూపించి, ఓహో అయ్యా ఆమె కథ తెలిసినా, ఆమె కథ తెలిసినా అందరికీ చెప్తాం పేపర్లో ఇచ్చినట్టు. అవునా? లేరా అటువంటి వాళ్ళు? మనం అనకపోవచ్చు, లేరా అటువంటి వాళ్ళు? అదే పని కొంతమందికి. కానీ యేసయ్య ఎప్పుడూ వేలెత్తి చూపించలేదయ్యా. ఎంత మంచివాడయ్యా మన యేసయ్య. ఆయన ప్రేమించకపోతే మనం ఉండేవాళ్ళమా? ఎంత గొప్ప ప్రేమ యేసయ్యది. పరమ పాపి, పరమ పవిత్రుడు, ఇక చేయొద్దు, వెళ్ళు. అలాగే ప్రభువా, పాపం ఒప్పుకున్నదా ఆమె? ఒప్పుకున్నట్టేనా? లేకపోతే నేనేం పాపం చేసినాను, వారు అన్యాయంగా చెప్పినారు అన్నదా? తన పాపాన్ని తను ఒప్పుకున్నట్టే కదా, వెళ్ళు, క్షమించబడింది. మనం నేర్చుకున్న పాఠం ఏంటో తెలుసా? ఈరోజు ఆయన దగ్గర ఒప్పుకోవాలి, విశ్వాసం కలిగి ఉండాలి, ఒప్పుకోవాలి. యేసయ్య అద్భుతాలు, ఆశ్చర్యాలు చేస్తాడు. మన ప్రార్థనకు జవాబు వస్తుంది. వేరే వాళ్ళు ఎవరో చేయనక్కర్లేదు, మనమే విశ్వాసముతో. చాలామంది వాక్యం చెప్పడానికి అయ్యా మీరు చేస్తే బాగుంటుందయ్యా, ఒక్క మాట చేయ అంటారు. నాకు ఇష్టం ఉండదు. రోడ్డు వెళ్తుండే అయ్యా ఒక్క మాట చేయ. విశ్వాసం ఉన్నట్లు పాపం లేనట్లు ఎట్లా తెలుస్తుంది మనకు? అవునా? ఏం చేయాలి నేను? అమ్మా మీ పేరు వివరాలు చెప్పండి, ఇంటికి పోయిన తర్వాత నెమ్మదిగా ప్రార్థన చేస్తాను.
ఎవరు చేయనక్కర్లేదు, మనము ముందు చేయాలి, మన కొరకు తర్వాత వేరే వాళ్ళు చేయాలి. పాపం ఒప్పుకొని చూశారా, వారి విశ్వాసం చూసి పక్షవాతం బాగు చేశాడు. ఆమెకున్న విశ్వాసం చూసి సమాధానం, పాపాన్ని వదిలి పాపాత్మురాలు ఆమెకు సమాధానం ఇచ్చాడు. అతని విశ్వాసం చూసి అతని బిడ్డను తాకి చనిపోయినటువంటి బిడ్డను, ఆ తర్వాత గుడ్డివారిని విశ్వాసాన్ని చూశారా. ఇంకా చెప్పుకున్నాం. మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే ఇది, మన ప్రభు ఎడల విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఆయన దగ్గర వ్యక్తం చేసేటప్పుడు, ప్రభువా ఈ తప్పు చేశానయ్యా, ఈ పొరపాటు చేశానయ్యా, క్షమించయ్యా, ఇంకెప్పుడు చేయను ప్రభువా. అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యాలు చేస్తాడు. నా ప్రియమైన వారలారా, వచ్చేటప్పుడు పాడుకుంటూ వచ్చాను, శిలనైనా నన్ను శిల్పంగా మార్చావయ్యా యేసయ్యా, పాడుకుంటూ వచ్చాను నేను. ఎవరేమనుకున్నా పర్వాలేదు, నా యేసయ్యతో నేను పాడుకుంటూ వస్తాను. ప్రియమైన, చేద్దామా ఈ పని? 7:40కి ప్రారంభించాను, 8:40 అయింది. నా ప్రియమైన వారలారా, రేపు మళ్ళా కలుసుకుందాం. చిన్న మాట యేసయ్యతో ప్రార్థన చేద్దాం. చిన్న మాట, తలలు వంచండి, కళ్ళు మూయండి. యేసయ్యా, మా మంచి యేసయ్యా, మా గొప్ప యేసయ్యా, వందనాలయ్యా, ఎంత ప్రేమ నాయన, ఎంత దయ, ఎంత జాలి తండ్రి. ప్రభువా, పిలిచి వెదకి రక్షించే దేవుడవయ్యా, పాపాలను క్షమించి ప్రభువా అద్భుతాలు చేసే దేవుడు నాయన. మాట్లాడిన మాటను బట్టి, వాక్యాన్ని బట్టి, బోధించిన మాటలను బట్టి నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. విన్న ప్రతి బిడ్డ వాక్యాన్ని హృదయములో పెట్టుకొని తండ్రి మార్చుకొని జీవించటం, నీ ఆత్మకార్యాన్ని వారి హృదయాల్లో, వారి జీవితాల్లో జరిగించమని, దీనుడనైన నన్ను జ్ఞాపకం చేసుకోమని, నీ చిత్తమైతే మేము ఇంకొకసారి కలుసుకోవడానికి సహాయం చేయమని, ఈ దీన సంఘాన్ని తండ్రి బలపరుచు, ఉజ్జీవింపు చేయి, నీకు మంచి సాక్ష్యమైన సంఘముగా ఎదుగుటకు సహాయం చేయమని, వాక్యాన్ని ఫలింప చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.